హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 64. కార్తికేయ ఫోటో కనిపించలేదని చంటి తీశాడని చాముండి చెప్పడంతో గట్టిగా చంటి అని అరుస్తుంది చెంచలమ్మ. పరిగెత్తుకుంటూ వస్తాడు చంటి. తర్వాత వచ్చాక చెంచలమ్మ మరిది గారు ఇలా అడుగుతారు, ఫోటో ఎందుకు తీసావురా అనేసి. అబ్బా ఎండలు మండిపోతున్నాయండి, ఒక్క నిమిషం ఆకండి చెప్తాననే లోపల చెంపకేసి కొడతాడనమాట. చంటి పాపం ఎగిరిపడి చెంచలమ్మ కాళ్ళ దగ్గర పడతాడు. ఫోటోను చెంచలమ్మ పెట్టిన ప్లేస్ నుండి తీసేసి హాల్లో ఒక చోట పెట్టి దానికి కవర్ అదే ఒక క్లాత్ కప్పుంటారనమాట. అంటే ఏదో ఆల్టరేషన్ చేసి ఉంటాడు చంటి. అది చెప్పేలోపే చెంచలమ్మ ఎందుకు తీసి ఇక్కడ పెట్టావనేసి చెయ్యెత్తుంది కొట్టడానికి. అప్పుడు వాడు ఇలా చేయి అడ్డు పెట్టుకోవడంతో ఆ గుడ్డ జరిగిపోతుందనమాట. అప్పుడు కార్తికేయ గుండెల మీద ఏదో కనిపిస్తుంది. కార్తికేయ ఫోటో మీద తన గుండె మీద హార్ట్ షేప్లో అమ్మ అని రాసి ఉంటుందన్నమాట. ఆ విధంగా చేయడం కోసమే చంటి ఆ ఫోటోని కదిలించి ఉంటాడు. ఆ ఫోటో తన గుండెల మీద అమ్మ అనే దాంతో చూసి చెంచలమ్మ కరిగిపోతుంది. మీకు చెప్పకుండా ఫోటో తీయడం తప్పే అమ్మగారు, కానీ మీరు చెప్తే ఒప్పుకోరేమో, ఏమంటారో అనేసి భయపడ్డాను అంటాడు చంటి. ఇంట్లో పగిలిన అద్దాలు, పగిలిన ఫోటోలు ఉండడం మంచిది కాదండి. ఆ రోజు గన్ షూట్ చేసినప్పుడు ఫోటోకు తగిలి ఫోటో అద్దం పగిలిపోతుంది కదా, ఆ విషయం గుర్తు చేస్తున్నాడు చంటి. అలాంటివి ఉంటే ఇంట్లో కష్టాలు నష్టాలు ఎక్కువ అవుతాయని మా అమ్మ చెప్పేదండి. అలాంటివేవి ఇంట్లో జరగకూడదని పగిలిపోయిన బాబుగారి ఫోటోని తీసుకెళ్ళి ఫ్రేమ్ వేయించి బాగా నీట్గా చేసి తీసుకొచ్చానండి అంటాడు చంటి. అప్పుడు చెంచలమ్మ ఇంట్లో వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ, ఇంట్లో అరిష్టాలు అపశకునాల గురించి మాట్లాడే మీకు పగిలిపోయిన ఫోటో ఇంట్లో ఉండకూడదని మీకు తెలీదా? చంటికి వచ్చిన ఆలోచన కూడా మీకు రాలేదా అని అందరినీ అరుస్తుంది. ఆయన మిమ్మల్ని అనడం దేనికి? కన్న కొడుకు ఫోటో పగిలిపోతే బాగు చేయించాలన్న ఆలోచన నాకుండాలి కదా అని తనను తాను కూడా నిందించుకుంటుంది చెంచలమ్మ. కన్న తల్లినైనా నేను చేయలేని పనిని నువ్వు చేసావురా, ఎంత గొప్ప మనసురా నీది అని చంటి తల మీద చెయ్యి పెట్టి అలా దువ్వుతూ మెచ్చుకుంటుందన్నమాట. చంటి ఆ అదృష్టానికి ఎంతో పొంగిపోతాడు. అందరి మంచి గురించి ఆలోచించే నీకు అంతా మంచే జరుగుతుంది, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అంటూ దీవిస్తూ చంటి తల మీద చేయి పెట్టి దీవిస్తుంది. అంటే సంతోషంతో గంతులేస్తూ చక్రం బాబాయికి, బయట బసవాకి, మిగతా పని వాళ్ళకి అందరికీ చెప్తాడనమాట. కార్తికేయ బాబు గారి ఫోటో నేను రిపేర్ చేయించుకొచ్చినందుకు అమ్మగారు నన్ను చాలా మెచ్చుకున్నారు, నాకు చాలా సంతోషం వేసింది అని పొంగిపోతూ ఉంటాడు. అప్పుడు చక్రం ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో, ఈ పెద్దవాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళకి సంతోషం వచ్చినప్పుడు అందులో ఎక్కిస్తారు, అదే వాళ్ళ కోపం వస్తే పాతాళానికి తొక్కేస్తారు. మన మన లిమిట్స్లో మనం ఉండడం మంచిది అని చెప్తారు. పని వాళ్ళు కూడా అదే చెప్తారు. అవును చంటి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని. తర్వాత విజయమ్మ ఇంట్లో తను ఉయ్యాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. చంటి చెప్పినవన్నీ వాళ్ళిద్దరు మందు తాగుతున్నారు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇంతలో తన భర్త వచ్చి, ఏంటి విజయ ఆలోచిస్తున్నావు అంటారు. మీ స్నేహితుడు చెన్నకేశవ్ గారి ఇంట్లో ఏదో శుభకార్యం చేయాలని అనుకుంటున్నారు కదా అని అడుగుతుంది. వాళ్ళ ఇంట్లో శుభకార్యం చేసుకోవాలనుకుంటే మనకేంటి, చేసుకొని మంచిదే కదా, అయినా నా ఫ్రెండ్ అంటున్నావేంటి, ఒకప్పుడు చెంచలమ్మ కూడా నీ ఫ్రెండే కదా అంటారు. అప్పుడు శుభకార్యం చేయాలంటే నవీన్ని పిలిపించడం దేనికి అంటుంది. నవీన్ బంధువు కాదు, తనకి ఏ విధమైన సంబంధము లేదు, జస్ట్ ఊరికే చదివించింది కదా, ఆ మాత్రానికి తనని ఎందుకు పిలిపించాలి శుభకార్యానికి అంటుంది. వాడు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు, ప్రత్యేకంగా ఇప్పుడు వాడిని పిలిపించింది అంటే తన కోడల సింధూరని నవీన్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుందేమో అని నాకు అనిపిస్తుంది అంటుంది. అందుకే అయి ఉంటే అంతకన్నా మంచి శుభవార్త ఇంకేముంది అంటాడు విజయమ్మ భర్త. తర్వాత రాత్రి చెంచలమ్మ పడుకోకుండా బయట కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంట్లోని వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని. అప్పుడు సింధూర, చెన్నకేశవులు గారు, చంటి కూడా అందరూ అక్కడికి వస్తారు ఇంట్లో వాళ్ళతో పాటు. అప్పుడు చెన్నకేశవులు గారు, ఉన్నపలంగా నవీన్ని రమ్మన్నావేంటి, ఏదన్నా పని మీద రమ్మన్నావా, ఊరికే రమ్మన్నావా అని అడుగుతారు. రేపు వచ్చాక శుభకార్యం ఏంటన్నది నవీన్ వచ్చాక తెలుస్తుంది అంటుంది చెంచలమ్మ. అలా అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉండగా సింధూర కాలు దగ్గరికి ఒక తేలు వస్తుందన్నమాట. అది చంటి చూస్తాడు ముందు. ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది, పాదం బయటే ఉంటుంది, చెప్పులు ఉండవు, ఎక్కడ కుడుతుందో అనే లోపల చంచలమ్మ కూడా చూస్తుంది. చూసి అమ్మ సింధు అని సింధూర అని పిలిచే లోపలే చంటి చేత్తో పట్టుకునేస్తాడు దాన్ని. అమ్మాయి గారిని కుట్టేద్దాం అనుకుంటున్నావా నిన్ను అనే దాన్ని పక్కకు తోసేస్తాడు. అప్పుడు చెన్నకేశవులు గారు కంగారుగా, రే చంటి, తేలును అలా చేత్తో చంపేసావేంటి అని అడుగుతారు. చెయ్యి చూస్తూ దానికి ఏమైనా కుట్టిందేమో అని. మనం తేలును చంపడానికి ఏ చెప్పు కోసమో ఎదురు చూస్తుంటే ఈ లోపల అది అమ్మాయి గారిని కుట్టేస్తుంది కదండి అంటాడు చంటి. చెంచలమ్మ కూడా, నీకేమన్నా అయి ఉంటే ఎలా చంటి అని అంటుంది. మీరే కదండి అమ్మగారు అమ్మాయి గారిని కంటతడి పెట్టకుండా చూసుకోమన్నారు అంటాడు చంటి. చెన్నకేశవులు గారు చంటి చేతికి ఏదో పసరు రాస్తారు. ఇక తర్వాత తెల్లవారుతుంది. చంటి తులసి చెట్టు తీసుకొచ్చి, అమ్మ తులసమ్మ నువ్వు చల్లగా చూడాలి అంటూ అటువైపు చూస్తాడు. ఇప్పుడు చాముండి కనిపిస్తుంది అతనికి. ఏమండి మొండిగారు అని పిలుస్తాడనమాట. ఏరా ఏమని పిలిచావు అంటుంది. చాముండి అని పిలిచానండి, మీకు చా వినిపించడం లేదేమో అంటాడు. అంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక తరువాయి భాగంలో సింధూర చెట్టు తులసి చెట్టు నాటిస్తూ ఉంటారు. అప్పుడు ఒక క్యారెక్టర్ నవీన్ దిగుతాడనమాట. చూస్తుంటేనే ఏదో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి తనని. మరి ఎలాంటి వాడో ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.